ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు అనాకారి భార్య. ఒక గ్రామంలో ఈశ్వరదాసు అనే యువకుడుండేవాడు. వాడికి తెలివితేటలు మందంగా ఉన్నట్టు కనబడడం చేత వాణ్ణి చదువు కోసం గురుకులానికి పంపారు. ఈశ్వరదాసు గురుకులంలో చాలా కాలం గడిపి విద్యాభ్యాసం పూర్తి చేసి గ్రామానికి తిరిగి వచ్చి అడుగడుగునా తత్వజ్ఞానం ప్రదర్శించసాగాడు. అబ్బో, మనవాడు గొప్ప జ్ఞాని అయ్యాడు అని ఊళ్ళో వాళ్ళంతా మెచ్చుకున్నారు. విద్య పూర్తి అయ్యింది కనుక ఈశ్వరదాసు తగిన కన్యను పెళ్లాడి ఒక ఇంటివాడు కాదగిన సమయం వచ్చింది. అతనికి తన కుమార్తెలను కన్యాదానం చెయ్యటానికి కొందరు సిద్ధపడ్డారు. ఆ గ్రామంలో పెళ్లి కావలసిన పిల్లలలో శుభాంగి అనే ఒక పిల్ల ఉన్నది. పిల్ల చాలా బుద్ధిమంతురాలు, ఇంటి పనులన్నీ చక్కగా చేస్తుంది. కానీ అష్టావక్ర. పాపం, ఆమెకు కాళ్ళు, చేతులు, మెడ, నడుము, వీపు అన్నీ వంకరే. అటువంటి శుభాంగిని ఎవరు పెళ్లాడతారు? దానికి పెళ్లి కాదని అందరూ భయపడుతూ ఉండగా ఈశ్వరదాసు నేను పెళ్లాడతాను అన్నాడు. దగ్గర వాళ్ళు వద్దని ఎంత హెచ్చరించినా వినలేదు. భార్య రూపవతి శత్రుహు, నేను శుభాంగినే పెళ్లాడతాను అన్నాడు. ఆహా, ఎంత ధర్మాత్ముడు అన్నారు ఊళ్ళో వాళ్ళు. ఈశ్వరదాసుకు పెళ్లి అయిన కొద్ది కాలానికి అతని తండ్రి పోయాడు. సంసార భారం ఈశ్వరదాసు మీద పడింది. అందుచేత అతను ధనాశకు పోకుండా తంబూరా తీసుకొని తత్వాలు పాడుతూ ఊరంతా తిరిగి బిచ్చమెత్తి ఏ రోజుకు కావలసినది ఆ రోజుకు తెస్తూ ఉండేవాడు. ఒకరోజు తనను గురించి ఊళ్ళో వాళ్ళు అనుకునే మాటలు అతని చెవులపడ్డాయి. పాపం, దాసు చాలా యోగ్యుడు. ఏరికోరి అష్టావక్రుని చేసుకున్నాడు. కిందటి జన్మలో కన్యాదానం చేసి ఉండడు. ఈ మాటలలో దాసుకు నిజం ఉన్నదనిపించింది. కన్యాదానం చేసుకున్న వారికి చక్కని భార్యలు, అన్నదానం చేసుకున్న వారికి కడుపు నిండా తిండి దొరుకుతుందని అతని చదువుకున్నాడు. అయినవాళ్లు వద్దని చెబుతున్నా వినక అష్టావక్రను పెళ్లాడాడు. బుద్ధి కర్మానుసారిణి అనుకున్నాడు ఈశ్వరదాసు. అయితే అన్ని వక్రాలు సరిచేసే ఈశ్వరుడున్నాడు. ఈశ్వరుణ్ణి గురించి తపస్సు చేస్తే ఆయన మెచ్చి తన భార్యను దివ్య సుందరిగా చేయగలుగుతాడు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? తన హృదయంలోనే ఉన్నాడు. శివోహం అనే దివ్యమంత్రాన్ని తన గురువుగారు ఎంతగానో వివరించి చెప్పారు. శివోహం అంటే అర్థం నేనే శివుణ్ణి, లేక నాలోనే శివుడున్నాడు అని. తనలో ఉన్న శివుణ్ణి అర్చించి శుభాంగిని సుందరాంగి చేసుకోవటానికి ఈశ్వరదాసు నిశ్చయించుకున్నాడు. అతను తన భార్యతో, రేపు నేను ఒక పని మీద పోవాలి. నాకు తట్టెడు బొబ్బట్లు, చెంబెడు నెయ్యి సిద్ధం చెయ్యి అన్నాడు. శుభాంగి అలాగే చేసింది. ఈశ్వరదాసు ఒక నిర్జన స్థలానికి పోయి కూర్చొని తనలో ఉన్న శివుణ్ణి తలుచుకుంటూ ఒక్కొక్క బొబ్బట్టును నేతిలో ముంచి శివోహం అంటూ నోట వేసుకోసాగాడు. త్వరలోనే అతనికి పొట్ట ఉబ్బుకు రాసాగింది. శివపార్వతులు ఈశ్వరదాసు పడే శ్రమ గమనిస్తూనే ఉన్నారు. పార్వతికి జాలి పుట్టుకొచ్చింది. ఆమె ప్రేరేపించగా శివుడు అనుగ్రహించి పార్వతీ సమేతంగా ఈశ్వరదాసు ఎదుట ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఈశ్వరదాసు పార్వతీదేవి యొక్క అద్భుత సౌందర్యం చూసి వెంటనే తలదించేసుకున్నాడు. తన భార్యను అందగత్తెగా చెయ్యమని అడగటానికి కూడా అతనికి నోరు పెగలలేదు. అతని దుస్థితి చూసి అర్థం చేసుకొని శివుడు అతని చేతికి 3 రాళ్ళిచ్చి, వీటితో నీకు 3 కోరికలు సిద్ధిస్తాయి. ఒక్కొక్క కోరిక కోరుకొని ఒక్కొక్క రాయి విసిరివెయ్యి అని పార్వతితో సహా అంతర్ధానమయ్యాడు. శివపార్వతులు ఎదుట ఉన్నంతసేపు ఊపిరి కూడా సరిగా పీల్చలేకపోయిన ఈశ్వరదాసు తృప్తిగా పెద్ద నిట్టూర్పు విడిచి శివుడిచ్చిన రాళ్లు తీసుకుని ఇంటికి వెళ్ళి, నా భార్య జగదేక సుందరి కావాలి అంటూ ఒక రాయి విసిరివేశాడు. వెంటనే అష్టావక్ర కాస్త జగన్మోహినిలాగా మారిపోయింది. శుభాంగి తన శరీరంలో కలిగిన మార్పు చూసి ఆశ్చర్యపోతుంటే ఈశ్వరదాసు ఆమెతో తాను చేసిన తపస్సు గురించి, శివపార్వతులు ప్రత్యక్షమై రాళ్ళివ్వటం గురించి చెప్పాడు. బాగుంది, ఇంకా 2 రాళ్లున్నాయి. వాటితో ఏం కోరుకుంటారు? మీరు మహారాజు కావాలని ఒక కోరిక కోరండి అన్నది శుభాంగి. వద్దు వద్దు, రాజునైతే యుద్ధాలు చెయ్యాలి. అహింసా పరమోధర్మః. అయినా నాకు కావలసిన ఒక్క కోరిక సిద్ధించింది. మిగతా వాటి సంగతి అవసరాన్ని బట్టి చూసుకుందాం అంటూ ఈశ్వరదాసు మిగతా 2 రాళ్లను గూట్లో దాచాడు. మర్నాడు ఈశ్వరదాసు తంబూరా తీసుకొని భిక్షకు బయలుదేరగానే శుభాంగి బిందె చంకన పెట్టుకొని తన అందం ఊళ్ళో వాళ్ళు చూడగలందులకు నీలాటి రేవుకు బయలుదేరింది. అందరూ ఆమె అందం చూసి అద్భుతం చెందారు. కొందరు ఎరిగిన వాళ్ళు కూడా ఎవరమ్మా నువ్వు అని అడిగి ఆమె శుభాంగినని చెబితే నమ్మలేకపోయారు. దారిలో ఆగి పలకరించిన వాళ్ళందరితోనూ చాలాసేపు మాట్లాడుతూ శుభాంగి చాలాసేపటికి నీలాటి రేవు చేరింది. ఆ కిందటి రాత్రే రాజనర్తకి ఒకతే రాజభవనం నుంచి పారిపోయింది. ఆమె కోసం రాజభటులు ఉదయం నుంచి గాలిస్తున్నారు. వాళ్లలో కొందరు నీలాటి రేవు ప్రాంతాల్లో వెతకటానికి వచ్చి శుభాంగిని చూసి ఆమె రాజనర్తకి అయి ఉంటుందనుకొని ఆమెను పట్టుకుని తీసుకుపోసాగారు. ఆమె ఎంత ఆక్రోశించినా వాళ్ళు వినిపించుకోలేదు. భిక్షమెత్తుతున్న ఈశ్వరదాసుకు తన భార్యను రాజభటులు పట్టుకుపోతున్నారన్న వార్త త్వరలోనే తెలిసింది. అతను వెంటనే ఇంటికి పరిగెత్తి
గూట్లో ఉన్న రాళ్లలో ఒకటి తీసుకొని నా భార్య ఎలుగుబంటిలా మారి రాజభటులను భయపెట్టి తప్పించుకొని ఇల్లు చేరాలి అని కోరుకుంటూ ఆ రాయిని పారేశాడు. మరి కాసేపటికల్లా శుభాంగి ఎలుగుబంటి రూపంలో ఇంటికి తిరిగి వచ్చింది. ఆ ఎలుగుబంటిని చూస్తే ఈశ్వరదాసుకే కంపరం ఎత్తింది. తాను కోరుకున్న రెండో కోరిక జ్ఞాపకం వచ్చాక గాని ఆ ఎలుగుబంటి తన భార్యేనని అతనికి తట్టలేదు. అతను వెంటనే గూట్లో ఉన్న మూడో రాయి తీసి నా భార్య ఎప్పటిలాగా అయిపోవాలి అనుకుంటూ దాన్ని అవతల పారేశాడు. శుభాంగి మళ్ళా అష్టావక్ర అయి అతని ఎదుట నిలిచింది.